సరే అని చెప్పేసి పెద్ద ఆయన కదా చెప్పాడు అని చెప్పేసి ఈమె వెళ్తుంది, మదర్ డాటర్ ఇద్దరు వెళ్తారు. 1 month తర్వాత 1 week తర్వాత వస్తారు. సార్ గాంధీజీ గారు చెప్పండి, మా పాపకి స్వీట్స్ ఇంకా ఎక్కువైపోతుంది సార్ అంటే గాంధీజీ అంటాడు ఒక 1 hour వెయిట్ చేయండి అంటాడు. వెయిట్ చేస్తాడు. 1 hour తర్వాత వచ్చి సారీ అమ్మ చాలా బిజీ ఉన్నాను ఇప్పుడు కాదు, మీరు ఒక 15 days కదా రండి అంటాడు. అరే ఏంటి సార్, లేదమ్మా వెళ్ళిపోమ్మా బిజీ ఉన్నాను. సరే పెద్ద ఆయన చెప్పాడు కదా అని చెప్పేసి ఈమె వెళ్ళిపోతుంది. 15 days తర్వాత వస్తుంది మళ్ళీ పాపని తీసుకొని. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ ఇంకెక్కువైపోతుంది సార్ అంటే, అబ్బా ఏమనుకోవద్దు తల్లి ఇప్పుడు అర్జెంట్ నేను వేరే స్టేట్కి వెళ్ళాలి, మీరు ఒక 1 week కదా రండి అంటే. ఆమె కోపం వస్తారా ఏంటి సార్ వెళ్ళాలి, లేదమ్మా పెద్ద ఆయన కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మొత్తం కలిపి 1 month అయిపోతుంది. 1 month తర్వాత వస్తుంది. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ నా ఇంకా అర్థమైతే లేదు సార్ అంటే గాంధీజీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని 1 నిమిషంలో చెప్పేస్తాడు ఇలా 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 చేయాలమ్మని చెప్పేసి. అప్పుడు ఆ తల్లికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇదేదో అప్పుడే 1 month బ్యాక్ చెప్తే అయిపోయేది కదా సార్ అని చెప్పేసి ఆ మదర్ తిడుతుంది. అప్పుడు గాంధీ చెప్తాడు, కాదు తల్లి నువ్వు నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్వీట్స్ మానేయాలి అని చెప్పినప్పుడు మానేయాలంటే ఏం చేయాలి తెలియట్లేదు సార్ అన్నప్పుడు ఆ రోజు నాకు కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టం, పిచ్చిగా తింటే నేను స్వీట్స్. కానీ నా దగ్గరికి వచ్చి ఏమడిగావు స్వీట్స్ ఎలా మానేయాలో చెప్పండి, నేను ఎట్లా చెప్పగలుగుతా అని ఒక 1 week టైం చూసిన. నేనేమన్నా మానేస్తానేమో ట్రై చేద్దామని 1 weekలో నాతో కాలేదు. మళ్ళీ వచ్చారు మీరు, అప్పుడు కూడా నేను ఇంకా నీకు చెప్పడానికి ఎలిజిబిలిటీ లేను ఏమనుకుని ఒక 15 days చూద్దామని చెప్పేసి మళ్ళీ ఒక 15 days చూసా, అయినా కాలేదు. ఒక 1 week మొత్తంగా చూస్తే నాతో అయింది, ఇప్పుడు నేను చెప్పడానికి నీకు ఎలిజిబుల్ ఉన్నానని చెప్పాడు. నిజాయితీగా ఉన్నాడా అబద్ధంతో ఉన్నాడా? మన వాళ్ళ ఎంత మట్టుకు నిజాయితీగా ఉంటాం, మొత్తం అబద్ధాలే. ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు